హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు చేసే పొంగనల్లా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా స్వీట్తో పొంగనాలు చేసుకుందాము. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ప్రాసెస్ ఏంటి అన్నది అయితే ఫుల్ వీడియో చూసేద్దాం. సో ఎవరు కూడా వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఒక కప్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకున్నాను, అదేనండి ఉప్మా రవ్వ. దీంట్లోకి ఒక 2 యాలకులను కూడా తీసుకోవాలి. మెత్తగా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక కప్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్ ఆఫ్ గోధుమ పిండి యాడ్ చేసుకుందాము. లేదు అనుకున్న వాళ్ళు 1 కప్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిండిని కూడా యాడ్ చేసుకొని రవ్వ ఇంకా పిండి మొత్తం కూడా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కావాలి అంటే షుగర్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ షుగర్ తినడం అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి మనం ఇక్కడ బెల్లంతో ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ ఆర్గానిక్ బెల్లం 1 కప్ బెల్లం అయితే తీసుకున్నాను. కొంచెం సిరప్ లాగా చేసి యాడ్ చేసుకుందాము. సో అందుకోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఇందులో మనం తీసుకున్న బెల్లంని వేసుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో. ఇది పానకం రావాల్సిన అవసరం అయితే లేదు, బట్ బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని సిరప్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకుంటే ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా, లేదు అంటే బెల్లం ముద్దలు ఏమైనా ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఈ సిరప్ కొంచెం చల్లగా అయిన తర్వాత పిండిలోకి యాడ్ చేసుకుందాం. ఎట్ ఏ టైం అయితే సిరప్ మొత్తాన్ని కూడా యాడ్ చేయకూడదు. కొంచెం కొంచెంగా సిరప్ యాడ్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఉండలు లేకుండా పిండి మొత్తాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. విస్కర్ లేదా స్పూన్తో అయితే మిక్స్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉన్నా కూడా యూజ్ చేసి పిండి మొత్తాన్ని కూడా నీట్గా కలుపుకోవచ్చు. ఇక్కడ మరికొంచెం సిరప్ని కూడా యాడ్ చేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా పిండి మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలి. ఈ సిరప్ వేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇందులోకి కాల్చి చల్లార్చిన పాలనైతే నేను ఇక్కడ 1/4 కప్ అయితే పాలని యాడ్ చేస్తున్నాను. ఈ పాలని యాడ్ చేసిన తర్వాత మరి కాస్త సేపు పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. పాలని యాడ్ చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అయితే అలా కలిపి ఇప్పుడు దీంట్లోకి మనం బెల్లం యాడ్ చేసాం కదా, కొంచెం టేస్ట్ కోసం ఇందులోకి సాల్ట్ ఇంకా బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇంకా సాల్ట్ తగలకుండా ఉండడానికి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేయాలి. ఇక 10 మినిట్స్ తర్వాత రవ్వ కూడా పూర్తిగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా పొంగనాలైతే ప్రిపేర్ చేసుకుందాము. సో దానికోసం స్టవ్ ఆన్ చేసి మనం గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, అందులోకి కావాలి అంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. లేదు పిల్లలకి ఫీడ్ చేస్తాం అనుకునే వాళ్ళు గీ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ పిండిని ఎక్కువగా నిండగా అయితే వేయకూడదు. స్పూన్తో హాఫ్ ఆఫ్ ది బౌల్ మాత్రం ఫిల్ చేసుకోవాలి. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. తర్వాత క్యాప్ తీసి ఇప్పుడు మంచిగా ఒక సైడ్ అయితే కుక్ అయిపోయినవి వేరే ఒక స్పూన్ హెల్ప్తో ఆపోజిట్ సైడ్లో కూడా అంటే తిప్పి వేసుకోవాలి, తిప్పి కూడా కాల్చుకోవాలి. సో ఇలా అన్నీ కూడా ఆపోజిట్ సైడ్ కూడా తిప్పి రోస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వేరే ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం చల్లగైన తర్వాత తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఎప్పుడు చేసే పొంగనాలు కాకుండా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, పిల్లలైతే ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. సో మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.